అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం ఈ రోజు ఉదయం 11:30 ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోసాలదేవి నామినేషన్ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా టోల్గేట్ నుండి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు సిహెచ్ చంద్రశేఖర్, సిపిఐ నాయకులు జ్యోతి చిన్నయ్య, పండుగోల మణి, సిపిఎం నాయకులు పందికాళ్ల మణి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లకదిరిగాళ్ల శాంతయ్య హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళు మాట్లాడుతూ రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోసాలదేవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు. కేంద్రంలో బీజేపీ పరిపాలన వల్ల సామాన్యుల జీవితంలో తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. సామాన్యుడు వాడుకునే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం జరిగిందన్నారు. గ్యాస్ ధర, పెట్రోల్ ధర, డీజిల్ ధర రెండింతలు పెరిగి సామాన్యులు నడ్డి విరిచిందన్నారు. ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చివరికి మొండి చేయి చూపిద్దన్నారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అదానీ కంపెనీకి అమ్మివేసి కార్మికులను విధులు పాలు చేసిందన్నారు. రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడతామని చెప్పి వారికి ఇవ్వాలని సబ్సిడీలు రద్దు చేసి కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. అంబానీ, అదానీ కంపెనీలకు సేవ చేయడమే పరమావధిగా లక్షల కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా వారికి అప్పచెప్పారు. దేశంలో ఒక్క ప్రభుత్వం కూడా స్థాపించకుండా రైల్వేలను, ఓడరేవులను, విమానాశ్రయాలను, బ్యాంకులను అన్నింటినీ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ, అమిత్ షాలు కుప్పకూల్చారన్నారు. దేశ ప్రజలకు ద్రోహం చేసినటువంటి బీజేపీకి అంటగాగుతూ టీడీపీ, జనసేన మరియు వైఎస్ఆర్ పార్టీలు రాష్ట్ర ప్రజలని అధోగతి పాలు చేస్తున్నారు. సీఏ, ఎన్ఆర్సీ చట్టాలకు మరియు భూసేకరణ చట్టం, విద్యుత్ సంస్కరణ చట్టం ఇటువంటి ప్రజాద్రోహ చట్టాలకి వీరు పార్లమెంట్లో ఓటు వేసి నేడు రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. కావున రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దశగా పురోగమించాలంటే కూటమిని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మత సామరస్యం కాపాడుకోవాలన్న మహిళలపై, దళితులపైన జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలన్న, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ఖచ్చితంగా బీజేపీ కూటమిని ఓడిస్తేనే దేశ భవిష్యత్తు ఉంటుందని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బహుజన పార్టీలు ఉమ్మడి ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో పోరాడి గాలేరు, నగరి కాలువలను పూర్తి చేయిస్తామన్నారు. రైతులు గిట్టుబాటు ధర వచ్చే విధంగా అసెంబ్లీని వేదికగా రైతుల పక్షాలను నిలబడతామన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు వెంకటగిరి రోడ్డు, గుంజుల నది ప్రొటెక్షన్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, కోల్డ్ స్టోరేజ్, గాలేరి నగరి, సోమశిల, బ్లాక్ వాటర్ మైనింగ్, యూనివర్సిటీ మంగం, ఓబులవారిపల్లె మండలంలో ముగ్గురాయి మిల్లులు, మూసి ఉన్న మిల్లులను తెరిపిస్తాం. ఇంకా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఐ రైల్వే కోడూరు మండల కార్యదర్శి దాన రాజశేఖర్, సిపిఎం నాయకులు ఓబిలి పెంచరయ్య, లింగాల యానదయ్య, కరతోటి హరినారాయణ, డిహెచ్పిఎస్ ఏరియా కార్యదర్శి మోడీ శివయ్య, డిహెచ్పిఎస్ రైల్వే కోడూరు మండల కార్యదర్శి గంగాపూర్ తేజ, కాంగ్రెస్ పార్టీ కోడూరు మండల అధ్యక్షులు డాక్టర్ సాహిద్ అహ్మద్, పుల్లంపేట మండల అధ్యక్షులు సిగమాల రమేష్, ఓబులవారిపల్లె మండలం అధ్యక్షులు హరికృష్ణారెడ్డి, చిట్వేలు మండలం అధ్యక్షులు చల్ల శ్రీనివాసులు, పెనగలూరు మండల అధ్యక్షులు వెంగయ్య, రైల్వే కోడూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్నం శివకృష్ణ, విద్యార్థి నాయకులు సిగమాల శివ, సినిమాల రవి, 100 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ, నా పేరు గోసాలదేవి. కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను రాహుల్ గాంధీ ఎన్నుకునేందుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. సిపిఎం, సిపిఐ, మన చంద్రశేఖర్ రెడ్డి, చెన్నయ్య గారు, మనన్న గారు అందరూ కలిసి నన్ను ఈ జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించాలని. ఎందుకంటే రైల్వే కోడలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అంతా దుర్మార్గం, మోసాలు ప్రభుత్వాలు వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఒక ఆడకూతురుగా, ఒక మహిళగా, మీ అక్కగా, మీ చెల్లెలుగా రైల్వే కోడలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏమి కావాలనో ప్రతి ఒక్కరికి ప్రజలకు నేను న్యాయం చేస్తానని ప్రతి ఒక్కరి ఈ మీడియా ముందు ఎందుకు తెలియజేస్తున్నానంటే, నాకు ఈ బాధ ఏంటంటే ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినా మన ప్రజలకు న్యాయం అయితే జరగలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇదే మాదిరిగా జరుగుతున్నది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యి రైల్వే కోడలో గోసాలదేవిని గెలిపించుకుంటే నేను ప్రతి ఒక్కటి ఏది చెప్పినానో అదెలా నిలవేస్తానని
ఈ సభాముఖంగా ఈ మీడియా ముందు కూడా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని నేను కోరుతున్నాను.